మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామ్ రెడ్డి గారు. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, కరెంట్ మార్కెట్ పరిస్థితులను బట్టి చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్ అనేది షిఫ్ట్ చేయడం బెటర్ ఏమో అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. అందులోనూ గోల్డ్ అనేది ఈ సంవత్సరం ఆల్రెడీ 19% గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇలాంటి టైంలో మరి గోల్డ్కి షిఫ్ట్ అవ్వచ్చు అంటారా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఎమోషనల్గా గోల్డ్ పెరిగింది కాబట్టి గోల్డ్ షిఫ్ట్ అవటం అంత సరికాదండి. ఎందుకంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం గోల్డ్ హిస్టారికల్ డేటా మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, మీరు ఎక్కడ ఎంటర్ అయ్యారు అన్న దాన్ని బట్టేసి అది రిటర్న్స్ వస్తుంది తప్ప ఈ 19% అనేది ఎవ్రీ ఇయర్ రాదు. సో 1970లో ఫస్ట్ టైం గోల్డ్ ప్రైస్ పెరగడం స్టార్ట్ అయింది. ఒక డెకేడ్లోనే 2100% వచ్చింది అప్పుడు. మళ్ళీ తర్వాత 2008 అమెరికా రిసెషన్ తర్వాత మళ్ళీ బ్రేక్అవుట్ అయింది, 900% వచ్చింది. ఇప్పుడు 2024లో థర్డ్ బుల్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది గోల్డ్. అంటే హిస్టరీలో బిగ్గెస్ట్ బుల్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది 2024లో ఇప్పుడు అనమాట గోల్డ్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్స్ అన్ని గోల్డ్ కొంటుందా హ్యూజ్ డిమాండ్ వస్తుంది. కానీ హిస్టారికల్ డేటా కనుక మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, కన్సిస్టెన్సీగా నీకు ఎప్పుడు ఇట్లా 20 ఏం రాలేదండి. ఎప్పుడు ఎంటర్ అయ్యారు దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా నిప్పాన్ గోల్డ్ బేస్లోకి ఎంటర్ అయితే కనుక ఎస్ఐపి ఇన్వెస్ట్ చేస్తే కనుక లాస్ట్ 10 సంవత్సరాల్లో మీరు 2007లో ఎంటర్ అయ్యి 2017లో బయటకు వచ్చారనుకోండి, మీకు వచ్చింది గోల్డ్ 6.4% అండి ఆ డెకేడ్లో. అలాగే 2008లో ఎంటర్ అయ్యి 2018లో బయటకు వెళ్ళారనుకోండి, మీకు వచ్చింది 5% ఇయర్లీ. అలాగే 2009లో ఎంటర్ అయ్యి 19లో బయటకు వెళ్ళారనుకోండి, మీకు వచ్చింది 3%. అంటే 2010లో ఎంటర్ అయ్యి 2020లో బయటకు వెళ్తే కనుక మీకు వచ్చింది 9%. 2011లో ఎంటర్ అయ్యి 2021లో బయటకు వెళ్ళిపోతే మీకు వచ్చింది 7%. 2012లో ఎంటర్ అయ్యి 22లో బయటకు పోతే మీకు వచ్చింది 8%. అలాగే 2013లో ఎంటర్ అయ్యి 2023లో బయటకు వెళ్తే మీకు వచ్చింది 10%. 2014లో ఎంటర్ అయ్యి 24లో ఇప్పుడు కంటిన్యూ అయితే కనుక మీకు వచ్చింది 12%. అంటే లాంగ్ టర్మ్ ట్రెండ్స్ కనుక చూసుకుంటే ఇది యావరేజ్ మీద 10 to 12% దాటదండి. అంటే డికేడ్ అని చెప్పాలి. ఒక డెకేడ్ కనుక మార్కెట్లో కనుకుంటే యావరేజ్ మీద నీకు 10 to 12% వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఒక సెన్సెక్స్ ఎలా పోతే అలా పోద్ది. సెన్సెక్స్ 20,000 ఉన్నప్పుడు గోల్డ్ 10 grams 20,000 ఉండేది. అది 40 వెళ్ళినప్పుడు ఇది 40 ఉంది. అది 70 వెళ్ళినప్పుడు ఇది 70 నడుస్తుంది. అందుకని సెన్సెక్స్ని ఫాలో అవుతుంది గోల్డ్ యాజ్ ఇట్ ఈస్గా. అందుకని మీరు కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ కనుక అయితే కొంత అమౌంట్ దీంట్లో పెట్టుకోవచ్చు. అగ్రెసివ్ ఇన్వెస్టర్స్కి ఇది సూట్ అవుతుంది అసలుకి. అందుకని ఈక్విటీ మార్కెట్ డిస్టర్బ్ అయిన ప్రతిసారి కూడా మనం గోల్డ్కి రాలేము. గోల్డ్ డిస్టర్బ్ అయినప్పుడు అది పోలేం. కానీ బట్ లాంగ్ టర్మ్లో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే గోల్డ్ నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే యావరేజ్ మీద ఒక 10 to 12% ఎక్స్పెక్ట్ చేసి పెట్టచ్చు. టూ మచ్గా ఎక్స్పెక్ట్ చేసి నువ్వు పెట్టలేవు. ఎందుకంటే ఇది ఎమోషనల్గా అది పెరిగినప్పుడల్లా మనం వాటి గురించి డిస్కస్ చేస్తామనే కానీ హిస్టారికల్ డేటా ప్రకారం గోల్డ్ మోర్ దెన్ 10% ఇచ్చినట్టు ఎక్కడా లేదు. జస్ట్ యావరేజ్ రిటర్న్స్ అంతే. దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే డౌన్ సైడ్ రిస్క్ చాలా తక్కువ మిగతా వాటితో పోల్చుకుంటే. అందుకని ఎమోషనల్గా డిస్టర్బెన్స్ అయ్యే వాళ్ళకి ఇది బాగుంటుంది అనమాట. కన్జర్వేటివ్కి ఇది బాగుంటుంది. ఎందుకంటే డౌన్ సైడ్ రిస్క్ తక్కువ, అప్ సైడ్ నీకు యావరేజ్ మీద 10 to 12% దాకా వచ్చింది. ఇండియాలో ఏంటంటే ఇన్ఫ్లేషనే 6% దాకా ఉంటుంది. అందుకని గోల్డ్ ఇన్ఫ్లేషన్ హెడ్జింగ్గా వాడతారు కాబట్టి ఇది పెరిగే ఛాన్స్ ఉంది. రెండోది మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, వాళ్ళు డాలర్లో పే చేయాలి. డాలర్ ఎవ్రీ ఇయర్ యావరేజ్ మీద 5 to 6% పెరిగింది. అందుకని ఇండియాలో మినిమం 10 to 12% గోల్డ్ పెరగడం అనేది లిటరలీ గ్యారంటీడ్ అనమాట మిగతా వాటితో పోల్చుకుంటే. బట్ వరల్డ్ వైడ్గా ఇప్పుడు చార్ట్లు బ్రేక్అవుట్ అయినాయి కాబట్టి గోల్డ్ ట్రెండింగ్ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. దాని అర్థం ఈ 30-40 ఇచ్చేదని కాదు. ఖచ్చితంగా ఈ 30 ఇవ్వాలి అంటే ఈక్విటీ మార్కెట్ కొలాప్స్ అవ్వాలి ఖచ్చితంగా. అందుకని ఈ సంవత్సరం ఇప్పటికీ అది 19 ఇచ్చిందంటే మీనింగ్ ఏంటంటే రెస్ట్ ఆఫ్ ది ఇయర్లో అది అక్కడే పడి ఉంటుంది అని అర్థం. అంటే టైం కరెక్షన్ వచ్చిందని అర్థం. ప్రైస్ కరెక్షన్ వచ్చిందో తెలియదు కానీ టైం కరెక్షన్ వచ్చింది ఖచ్చితంగా, అక్కడ ఆగిపోతుంది. సో అంటే ఇప్పుడు పాజ్ అయ్యి మళ్ళీ ఏదైనా సెకండ్ ఈవెంట్ వరకు కూడా అంతే అదే ఇదిలో ఉండే ఛాన్స్ ఉందంట. అదే నేను అంటుంది. స్టాక్ మార్కెట్లో అయినా ఏ అసెట్ అయినా సరే ఒకసారి కొంచెం దూరం పెరిగింది అనుకోండి, ఆ తర్వాత మళ్ళీ కౌంటర్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అది ప్రైస్ కరెక్షన్ కానీ టైం కరెక్షన్ కానీ ఉంటుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉందనుకోండి, ఇప్పుడు ₹1,00,000 2 లక్షలు అయిందనుకోండి, పడకుండా అంతే ఉంటుంది ఒక డికేడ్ దాకా. మళ్ళీ 2 లక్షలు మళ్ళీ అక్కడ మళ్ళీ 2-3-4 లక్షలకి వెళ్ళిపోద్ది, మళ్ళీ అక్కడ అంతే ఆగిపోద్ది. అందుకని రియల్ ఎస్టేట్లో పెరిగితే మళ్ళీ బ్యాక్ రావడం అంటే పెద్దగా ఉండదు. అది అంటే దాన్ని టైం కరెక్షన్ అంటున్నాం. ఇక్కడ అలా కాదు. గోల్డ్ కానీ ఈక్విటీ కానీ ప్రైస్ కరెక్షన్ కంపల్సరీ ఉంటుంది. కొంచెం పైకి వెళ్తుంది, అందులో నుంచి ఒక 20-30% లాస్ అవుతారు. మళ్ళీ పైకి పోతుంది, మళ్ళీ 20-30% లాస్ అవుతారు. అట్లా ప్రతి మూవ్కి కౌంటర్ మూవ్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ సంవత్సరం ఆల్రెడీ 19% మూవ్ అయింది కాబట్టి రెస్ట్ ఆఫ్ ది ఇయర్ మొత్తం టైం కరెక్షన్కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే 19 అనేది చాలా అబ్నార్మల్ మూవ్ అదే. అందుకని ఇంకా పరిగెత్తిద్దా అంటే చెప్పలేము అది యావరేజ్ మీద. బట్ అదైతే ఈ సంవత్సరానికి అయితే మాత్రం పీక్ వచ్చినట్టు లెక్క.
అందుకని ఈక్విటీలో పెట్టిన వాళ్ళు అది డిస్టర్బ్ అవుతుంది ఒక రీజన్ ఇట్లా వచ్చే బదులు మీ ఓవరాల్ ప్లానింగ్ లో అసెట్ అలొకేషన్ లో ఒక 10% ఒక 15% అలా పెట్టుకుంటే ఇది బాగుంటుంది. అంటే ఆల్టర్నేటివ్ గా గోల్డ్ బాండ్స్ కానీ లేకపోతే మీరు చెప్పినట్టు బీస్ కానీ లేకపోతే ఈవెన్ ట్రెడిషనల్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ గోల్డ్ కింద చూసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికీ గోల్డ్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్న వాళ్ళు ఉంటారు. స్టిల్ ఈ విషయాలు తెలిసినా కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారా లేకపోతే ఈ విషయాలు తెలియదా? ఇది ట్రెడిషనల్ అసెట్ అండి, ఎక్కువ మంది ఇష్టపడతారు. అందుకని రియల్ ఎస్టేట్ అయినా గోల్డ్ అయినా ఈ డిపాజిట్స్ ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీలో పేరెంట్స్ నుంచి కిడ్స్కి వచ్చే నాలెడ్జ్ అనమాట. అది న్యాచురల్గా డబ్బులు అంటే మిగిలితే సర్ప్లస్ మనీ ఈ మూడింట్లో ఎక్కడో సట్టు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలని థాట్ అందరికీ రాదు, వాళ్ళ ఫ్యామిలీలో కల్చర్ ఉంటే తప్ప, లేదా వాళ్ళు జాబ్ చేసేటప్పుడు కొలీగ్స్ పరిచయం అయ్యో ఇట్లా రావటం తప్ప ఫ్యామిలీ నుంచి స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ పెద్దగా రాదు. బట్ అదే గోల్డ్ కానీ ఈ రియల్ ఎస్టేట్ కానీ చిన్నప్పటి నుంచి వింటున్నాం కాబట్టి అది వచ్చింది కాబట్టి అంటారు. అండ్ ఇండియాలో పర్టికులర్గా అమ్మాయి పుట్టింది అనుకోండి, చిన్నప్పటి నుంచి మనం గ్యాదర్ చేస్తూ ఉంటాం గోల్డ్ని. అందుకని ఇండియాలో ఆ గోల్డ్ గ్యాదరింగ్ అనేది ఒక ట్రెడిషన్ అనమాట. అంటే ప్రతి ఫెస్టివల్ అప్పుడు కొంటనే ఉంటారు, పెడుతూనే ఉంటారు ఇట్లా అనమాట. అంటే 80s 90s లో మీరు చెప్పారు 2000% గ్రోత్ అనేది గోల్డ్ చూడడం జరిగింది 2070లో. దాని రీజన్ ఏంటి? ఇప్పుడు ఐటీ రంగం కానీ లేకపోతే వేరే ఫార్మా లేకపోతే అదర్ ఇండస్ట్రీస్ ఏవి అంత గొప్పగా లేకపోవడం ఏమైనా జరిగిందా లేకపోతే ఎందుకు? 1970లో అమెరికాలో నిక్సన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అప్పుడు దాకా గోల్డ్ ఎంత ఉంటే కరెన్సీ అంత ప్రింట్ చేసేవాళ్ళు. గోల్డ్ కి ఎట్లుంటే వాల్యూని ప్రింట్ చేసేవాడు, అన్లిమిటెడ్ కొట్టేవాళ్ళు కాదు. ఆ బాండ్ ని ఫస్ట్ టైం వాళ్ళు బ్రేక్ చేశారు, చేసేసి గోల్డ్ తో సంబంధం లేకుండా అంటే కరెన్సీ ప్రింటింగ్ బిన్ చేశారు. దాంతో గోల్డ్ కి హ్యూజ్ డిమాండ్ వచ్చేసింది, ఎందుకంటే గోల్డ్ సప్లై తక్కువ డిమాండ్ ఎక్కువ కదా, కరెన్సీ అన్లిమిటెడ్ ప్రింట్ కొడుతున్నారు. దాంతో గోల్డ్ ప్రైస్ పెరగడం స్టార్ట్ అయింది అనమాట. 1970 వరకు కూడా హిస్టారికల్ గా గోల్డ్ కి అంత టూ మచ్ పెరిగిందేం లేదు. 70లో స్టార్ట్ అయింది, అంటే 2008లో ఇంకా టూ మచ్ పెరిగింది. ఇప్పుడు 12 years కన్సాలిడేషన్ మళ్ళీ బ్రేక్అవుట్ అయ్యి థర్డ్ బుల్ మార్కెట్ లో ఉన్నాం గోల్డ్ లో. అందుకని గోల్డ్ హిస్టారికల్ తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ ఇస్తుంది నెక్స్ట్ డెకేడ్. బట్ దాని అర్థం ఇది ఈక్విటీని రీప్లేస్ చేసేదని కాదు. అందుకని మీరు కరోడుపతులు అయితే కనుక ఎసెట్ డైవర్సిఫికేషన్ చేసుకోండి. ఎసెట్ డైవర్సిఫికేషన్ ఓన్లీ ఈక్విటీలో కాకుండా కొంత గోల్డ్ కొంత రియల్ ఎస్టేట్ ఇట్లా. మీకు అలా కాదు, కేవలం ఒక కోటే ఉన్నాయి అనుకోండి, ఎసెట్ డైవర్సిఫికేషన్ అంత పెద్ద పాటలు వేస్ట్, ఒకే దాని మీద ఫోకస్ చేయడం బెటర్ అనమాట. వాలటిలిటీ ఉన్న ఈక్విటీలో ఉన్న బ్యూటీ ఏంటంటే మీకు 20-30 ఇచ్చే కెపాసిటీ పట్టుకుంటుంది యావరేజ్ మీద. గోల్డ్కి అంత ఉండదు, బట్ మీకు బ్యాలెన్స్ ఉండాలంటే కనుక గోల్డ్ తీసుకోవచ్చు. అందుకని అన్ని పర్సనాలిటీకి అన్ని ఎసెట్లు సూట్ అవ్వండి. అంటే ఫైనాన్షియల్ గోల్స్ బేస్గా తీసుకొని మీ ఫైనాన్షియల్ గోల్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని దాన్ని బట్టి సూట్ అవుతుంది. కొంతమంది రిస్క్ ఇష్టం, కొంతమందికి రిస్క్ ఇష్టం ఉండదు. రిస్క్ ఇష్టం లేని వాళ్ళకి ఈ అసెట్ బాగుంటుంది. అంటే గోల్ ఓరియంటెడ్గా చూసుకున్నా కాంపౌండింగ్ గేమ్ ఆడాలన్నా కూడా బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ మార్కెట్ ఈక్విటీస్ అయ్యొచ్చు. నేను అంటుంది అదే, ఈక్విటీ మార్కెట్లో డీల్ చేయాలంటే ఈక్విటీ నాలెడ్జ్ ఉండాలి, గోల్డ్లో నాలెడ్జ్ అవసరం లేదు, ఎందుకంటే అది పేరెంట్స్ నుంచి వస్తుంది కాబట్టి. అందుకని చాలా మంది ఫిజికల్ గోల్డ్కి ఇష్టపడతారు, ఎందుకంటే అది అందరిని ఎంకరేజ్ చేస్తారు, అది మంచి ఇన్వెస్ట్మెంట్ అని. స్టాక్ మార్కెట్లో అది కొంచెం రిస్కీ కాబట్టి ఎవరు ఎంకరేజ్ చేయరు అనమాట. బట్ ఈ నాలెడ్జ్ ఉంటే నీకు అక్కడ ఎక్కువ వస్తుంది రిటర్న్స్, అంటే ఎక్కువ డిస్కౌంట్ సేల్ కూడా దొరికింది అక్కడ. గోల్డ్లో డిస్కౌంట్ సేల్ పెద్దగా ఉండదు, అంటే రిటర్న్స్ టూ మచ్గా ఉండదు. బట్ కంపేర్ టు డెట్ రియల్ ఎస్టేట్ తో పోల్చుకుంటే ఇది మంచి అసెట్, అందులో డౌట్ లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇన్ఫర్మేషన్ మాతో పంచుకున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.